ప్రోగ్రామ్ ఇన్పుట్ పెరిగే కొద్దీ ఎందుకు కోడ్ స్లో అవుతోంది అని ఎప్పుడన్నా అనుకున్నారా? లేదా కోడింగ్ ఇంటర్వ్యూస్ గురించి టెన్షన్ పడ్డారా? బిగ్ ఓయ్ వీటికి సీక్రెట్ వెపన్. అసలు ఏంటి బిగ్ ఓ నొటేషన్ అనేది తెలుసుకుందాం. వెల్కమ్ టు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. నా పేరు యాష్. మీతో ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి చాలా ఎక్సైట్ అవుతున్నాను. మీరు ఫస్ట్ టైం డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ గురించి నేర్చుకుంటున్నా ఆర్ మీ నాలెడ్జ్ని రిఫ్రెష్ చేసుకుందాం అనుకుంటున్నా మీరు కరెక్ట్ ప్లేస్కి వచ్చారు. ఈ వీడియోస్ మీకు జాబ్ పరంగా హెల్ప్ అవ్వడానికి చేస్తున్నాను. మనం మన వీడియోస్లో బిగో నోటేషన్, డేటా స్ట్రక్చర్స్ లైక్ అరేస్, స్టాక్స్, ట్రీస్, ఇంకా అల్గారిథమ్స్ లైక్ రికర్షన్, సార్టింగ్, బిఎఫ్ఎస్, టిఎఫ్ఎస్, డైనమిక్ ప్రోగ్రామింగ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. మనం మన ఫ్యూచర్ వీడియోస్లో చాలా లీడ్ కోడ్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయబోతున్నాము. మరి ఎందుకు ఆలస్యం, మన ఫస్ట్ టాపిక్ మొదలు పెట్టేద్దాం. ఎందుకు అందరూ బిగో నోటేషన్ ఆ టైం కాంప్లెక్సిటీ గురించి స్ట్రెస్ చేస్తుంటారు? నా ఒపీనియన్లో బిగో నోటేషన్ అనేది ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ డెవలపర్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నా ఆర్ జాబ్ చేయాలి అని ఆశపడుతున్నా ఈ కాన్సెప్ట్ ఎప్పటికీ ఉంటుంది అండ్ మిమ్మల్ని మంచి డెవలపర్ని చేస్తుంది కూడా. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి చాలా కంపెనీస్ వాటి టెక్నికల్ ఇంటర్వ్యూస్లో మెయిన్ ఫోకస్ బిగ్ కోడ్ నోటేషన్ మీదే ఉంటుంది. టైం కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేయడంలో, అంటే ఎఫిషియెంట్ అల్గారిథం రాయడంలో. ఇది మన ప్రోగ్రామ్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని క్యాలిక్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో దట్ మనకి ప్రోగ్రామ్ ఆప్టిమల్గా పర్ఫామ్ చేస్తుంది. ఇది మనకు రెండు సొల్యూషన్స్లో ఏ సొల్యూషన్ బెస్ట్ డిసైడ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. బిగో నోటేషన్ మన ప్రోగ్రామ్ లార్జ్ ఇన్పుట్స్ని ఎంత బాగా హ్యాండిల్ చేయగలదో అసెస్ చేస్తుంది కూడా. డెవలపర్స్ని మోర్ ఎఫిషియంట్, హై పర్ఫార్మెన్స్ కోడ్ రాయడానికి హెల్ప్ చేస్తుంది బై చూసింగ్ ఆప్టిమల్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. ఒక ఫంక్షనాలిటీ ఇంకా ఎఫిషియెంట్గా ఎలా రాయొచ్చో అనలైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. గుడ్ కోడ్ అంటే ఏంటి? కొంచెం టైం ఇస్తే ఏ డెవలపర్ అయినా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు, కానీ అది ఎంత ఎఫిషియెంట్గా చేస్తామో అనేది ఇంపార్టెంట్. గుడ్ కోడ్ అంటే 2 పాయింట్స్లో చెప్పొచ్చు మనం. రీడబుల్, మన కోడ్ క్లీన్ ఉందా, వేరే వాళ్ళకి మన కోడ్ అర్థమవుతోందా. స్కేలబుల్, ఇన్పుట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని పెరిగినా కూడా మన కోడ్ పర్ఫార్మెన్స్ తగ్గకుండా ఉంటుందా. బిగ్గో నోటేషన్ అనేది మన ప్రోగ్రామ్ ఎంతసేపు రన్ అవుతుందో తెలుసుకోవడానికి ఉపయోగించే టర్మినాలజీ. బిగ్గో టైం కాంప్లెక్సిటీ ద్వారా 2 అల్గారిథమ్స్లో ఏది బెటరో తెలుసుకోవచ్చు. మనం బిగ్గోని ఎలా క్యాల్కులేట్ చేస్తాము అంటే ఇలా. ఈ ఇమేజ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, బట్ డోంట్ వరీ, ఈ వీడియో ఎండ్కి కొంచెం ఐడియా వస్తుంది. బిగ్ ఓ అండ్ స్కేలబిలిటీ గురించి మాట్లాడేటప్పుడు మన ఇన్పుట్ సైజ్ పెరిగే కొద్దీ మన అల్గోరిథం ఎంత స్లో అవుతుంది అనేది చూస్తాము. ఇన్పుట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ పెరిగే కొద్దీ ఇంకా ఎన్ని నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అవసరం అవుతాయి మన అల్గోరిథంకి అనేది క్యాల్కులేట్ చేస్తాము. ఇప్పుడు సింపుల్ కోడ్ రాసి రన్ టైం ఎలా క్యాల్కులేట్ చేయాలో చూద్దాము. మనం ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం. నేను ఎగ్జాంపుల్ కోసము పైథాన్ యూస్ చేస్తున్నాను. మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అయితే అది యూస్ చేయొచ్చు. నేను ఈ ఎగ్జాంపుల్ కోసము రేంజ్ ఆఫ్ 10 ఫస్ట్ 10 నెంబర్స్లో ఆడ్ నెంబర్స్ని ప్రింట్ చేయబోతున్నాను. దీనికి నేను ఆ నెంబర్ని 2తో డివైడ్ చేసి రిమైండర్ కనుక 0 కాకపోతే ఆ నెంబర్ని ప్రింట్ చేయబోతున్నాను. రన్ చేద్దాం. సో ఇది 1 to 10లో ఆడ్ నెంబర్స్ అని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు నా ఇన్పుట్ రేంజ్ 10. అదే 10,000 ఇస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అవుతుంది? ఫస్ట్ మనం ఈ ఫర్ లూప్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ క్యాల్కులేట్ చేద్దాము. ఈ ఫర్ లూప్ ప్రతి ఒక్క నెంబర్కి 1 to 10లో ప్రతి ఒక్క నెంబర్ని 2తో డివైడ్ చేసి దాని రిమైండర్ చెక్ చేసుకొని అది 0 కాకపోతే ప్రింట్ చేస్తుంది. సో వీఆర్ చెకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్. ఇప్పుడు నేను ఇచ్చిన రేంజ్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ 10 బికాస్ ఇట్స్ చెకింగ్ 10 నెంబర్స్. అది 10,000 ఇస్తే నా రేంజ్ ఆ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ 10,000 అయితే. మన ఎగ్జాంపుల్లో ఇన్పుట్ రేంజ్ పెరుగుతున్న కొద్దీ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ లీనియర్గా పెరుగుతుంది. సో ఈ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ n కిందకు వస్తుంది. కానీ వేరే ఫంక్షన్స్కి వేరే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అవసరం ఉండొచ్చు. కొన్ని అల్గోరిథమ్స్కి ఇంకా తక్కువ ఆపరేషన్స్ అవసరం పడవచ్చు. కొన్ని అల్గోరిథమ్స్కి ఇంకా ఎక్కువ ఆపరేషన్స్ అవసరం పడవచ్చు. ఇంకొన్ని అల్గోరిథమ్స్కి అయితే ఇన్పుట్ సైజ్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతూ ఉండొచ్చు కూడా. మన ఫ్యూచర్ వీడియోస్లో ఈ టైం కాంప్లెక్సిటీ ఎలా క్యాల్కులేట్ చేయాలో ఇంకా డీప్గా తెలుసుకుందాము. ఇప్పుడు మన ఫర్ లూప్ ఇంప్రూవ్ చేయొచ్చేమో చూద్దాం. పైథాన్లో ఫర్ లూప్లో రేంజ్లో స్టెప్ పారామీటర్ అని ఒకటి ఉంటుంది. అది మనం ఇన్పుట్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ 1తో ఇంక్రిమెంట్ చేసుకుంటుంది ఫర్ లూప్. అది కనుక దానికి ఒక వాల్యూ ఇచ్చామంటే మనం ఎంతతో అయితే ఇస్తామో దాంతో ఇంక్రిమెంట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు 2తో ఇంక్రిమెంట్ చేసుకుంటుంది.
ఇప్పుడు 2తో ఇంక్రిమెంట్ చేసుకుంటాం కాబట్టి నేను డైరెక్ట్‌గా ప్రింట్ రాయొచ్చు. సో, ఇప్పుడు డైరెక్ట్‌గా నేను ప్రింట్ రాస్తున్నాను కాబట్టి అది ఆడ్ నంబర్సే ప్రింట్ చేస్తుంది. బికాజ్ ఐయామ్ ఇంక్రిమెంటింగ్ బై 2. దీంతో మనం అబ్జర్వ్ చేస్తే నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ 50% తగ్గాయి. ఈ ఎగ్జాంపుల్ ఆడ్ నంబర్స్ ప్రింట్ చేయడానికి ఒక బేసిక్ ఫర్ లూప్. ఎన్నో కాంప్లెక్స్ ఫంక్షన్స్‌లో ఇన్‌పుట్ సైజ్ పెరిగే కొద్దీ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఒక ప్రోగ్రామ్ ఎఫిషియెంట్‌గా రాయడానికి 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటది. చాయిస్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ది డిజైన్ ఆఫ్ ది అల్గోరిథం. మనం ఆప్టిమల్ డేటా స్ట్రక్చర్‌ని కనుక చూస్ చేసుకొని ఎఫిషియెంట్ అల్గోరిథమ్స్‌ని బిల్డ్ చేస్తే మన ప్రోగ్రామ్ పెర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఇంప్రూవ్‌మెంట్ మనం ముఖ్యంగా లార్జర్ ఇన్‌పుట్స్‌కి చూస్తాం. మనం ఈ సబ్జెక్ట్ ఇంకా డీప్‌గా డిస్కస్ చేయబోతున్నాం రాబోయే వీడియోస్‌లో. టు సమ్మరైజ్ దిస్ వీడియో, బిగ్ గో ఇంకా కోడ్ స్కేలబిలిటీ గురించి మాట్లాడేటప్పుడు ఇన్పుట్ పెరిగే కొద్దీ మన అల్గోరిథం ఎంత స్లో అవుతుందో చూస్తాము. మన అల్గోరిథం ఎంత స్లో అవుతే అంత బెటర్. దట్ వ్రాప్స్ దిస్ సెక్షన్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు, ఇంకా లేదా ఈమెయిల్ కూడా చేయొచ్చు. మనం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్యూచర్ వీడియోస్లో కలుద్దాము.